హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ ప్రసాద్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎస్, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే రీసెంట్లీ ఆల్రెడీ చాలా హల్చల్ అవుతుంది మన సోషల్ మీడియాలో. కర్ణాటక స్టేట్లో స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి, అంటే ఒక కాలేజ్ కాదు, ఓవరాల్గా కర్ణాటక స్టేట్లో ఉన్న కాలేజీల నుంచి 7,000 స్టూడెంట్స్కి హెచ్ఐవి సోకింది. హౌ? ఎలా? చూడండి. అంటే యువత పక్కదారికి ఎలా పడుతున్నారు అన్నది కూడా మనం తప్పపట్టలేం. హెచ్ఐవి అనేది ఒక సెక్సువల్గానే వస్తుందా? డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో కూడా అది రావచ్చు. సో ఈ మధ్య చాలా వరకు చూసుకుంటే అంతా 18 నుంచి 25 ఈ ఏజ్ మధ్యలో, 30 ఏజ్ మధ్యలో చూసుకుంటే వాళ్ళ మైండ్ సెట్ వేరే అనమాట. ఎవరు చెప్పినా వినే రకం కాదు. వాళ్ళు కొంచెం వెళ్ళిపోతారు. ఎందుకంటే సెక్షువల్ ఫీలింగ్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. చాలా వరకు ఇప్పుడు ఆన్లైన్ డేట్స్ యాప్స్ చాలా వరకు ఉన్నాయి. అందులో కనెక్ట్ అవుతున్నారు. బ్రదర్, ఎవరైనా సరే, జెంట్స్ ఆర్ గర్ల్స్ వాట్ ఎవర్, ఈ డేట్స్ యాప్లోకి సరసంగా ఈ లంజలు ఎవరైతే ఉంటారో వాళ్ళే వస్తారండి, డబ్బుల కోసం దీనికోసం అని. నార్మల్ పీపుల్స్ ఎవరు రారు. సో వాళ్ళు డబ్బుల కోసం అమ్ముడిపోయే మనుషులు కాబట్టి వాళ్ళు కనెక్ట్ అయ్యి లోపరుచుకొని, సరే ఓకే, నో ప్రాబ్లం, మీరు సెక్సువల్గా పార్టిసిపేట్ చేయండి, బట్ కాండోమ్ అనేది యూజ్ చేయాలి. ఇవి ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా మీరు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మీ ప్రాణానికే ప్రమాదం. అఫ్కోర్స్ ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్. రెండు, మనం కటింగ్ షాప్లకి వెళ్తాము, వాళ్ళు సేవింగ్స్ చేసేటప్పుడు వాళ్ళు బ్లేడ్ చేంజ్ చేస్తున్నారో లేదనేది కూడా చూడండి, అబ్జర్వ్ చేయాలి మీరు. దాంట్లోనే రావచ్చు, ఎందుకంటే బ్లడ్ టు బ్లడ్ ఇది ఉంటాయి కాబట్టి. మూడోది ఎట్లంటే హాస్పిటల్స్కి వెళ్తాం. ఆ హాస్పిటల్ ఏంటంటే నీడిల్స్ మనం వాడతాం. మన ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, నీడిల్స్ కొన్ని మనకు చూపించరన్నమాట. బద్ధకానికి ఆ వాడక చేయక వేరే వాళ్ళది మనకి యూజ్ చేయడం కూడా జరుగుతుంది. సో నీడిల్స్ ఎవరైతే యూజ్ చేస్తారో, ఎవరైతే వేస్తారో హాస్పిటల్లోనూ, మీరు ఆ నర్సులు ఉంటే నర్సులకి, అది అబ్బాయి అయితే అబ్బాయి ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పేసి, వాళ్ళ బాబు నా ముందే అది చింపు, సీల్డ్, లేకపోతే నువ్వే తీసుకొచ్చి కొనుక్కొని వాళ్ళకి ఇది నాకు వేయండి అని చెప్పేసి. ఎందుకంటే మౌత్ టు మౌత్ కిస్ పెట్టడం వల్ల కూడా రాదు, వాళ్ళు దీంట్లో తినడం వల్ల కూడా రాదు. ఈ హెచ్ఐవి సోకింది, సో నో ప్రాబ్లం. ఇప్పుడు మెడిసిన్ అయితే అవైలబుల్ ఉన్నాయి, దానికి తగ్గట్టు ప్రికాషన్ తీసుకుంటే తగ్గిపోతుంది పూర్తిగా, క్యూర్. సెకండ్ ఆప్షన్కి వచ్చి మీరు కానీ లేట్ చేసుకుంటే ఆ హెచ్ఐవి అనేది ముదిరిపోయి ఎయిడ్స్గా మారిపోతుంది. సో దాన్ని కొంచెం క్రిటికల్ అనమాట. అఫ్కోర్స్ దానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయని నాకు తెలిసి ఇక్కడ హైదరాబాద్ రామంతపూర్లో హాస్పిటల్ ఉంది, హోమియోపతి అనుకుంటా. చాలా వైరల్ అయింది అప్పుడు. చాలామంది మెడిసిన్ వాడుతున్నారు, తగ్గిపోతుంది అని చెప్పేసి. ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళండి, సిగ్గుపడద్దు. మీ ప్రాణానికి మీ ప్రమాదం చేసుకుంటారు. ఇంకోటి ఏదైనా తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకి ఒక బాధ్యతగా చెప్పండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పండి. తప్పేముందండి? తల్లిదండ్రులు మీరు తప్పు చేయకుండా మేము బయటకు వచ్చామా? కాదు కదా. సో ఉంటుంది, కొన్ని చెప్పాలి, జాగ్రత్త మీరే చేయాలి వాళ్ళకి. ఇది చాలా ఘోరం అనమాట. ఓవరాల్గా కర్ణాటక స్టేట్లోన ఎయిడ్స్ బాధితులు 2,60,000 మంది ఉన్నారు. అందులో ప్రికాషన్ తీసుకొని జాగ్రత్త పడిన వాళ్ళు 2,40,000 చేంజ్. రిమైనింగ్ అంతా చూడండి గాలికి వదిలిసినట్లే. అంటే వాళ్ళందరూ దుమారం రేపుతున్నారు, ఎవరు పడితే అర్థం పడుకొని లేనిపోయిన వాడిని. సో నాట్ ఓన్లీ కర్ణాటక, ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో అయినా సరే చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది, సెకండ్ మన ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇప్పుడు థర్డ్ ప్లేస్ కర్ణాటకకు వచ్చింది అనమాట. సో అన్ని స్టేట్లలోనూ ఉన్నాయి, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల పట్ల కొంచెం బాధ్యత వహించండి. ఇట్లాంటివి ఇప్పుడు ఏవైతే నేను మీకు చెప్పానో ఇవన్నీ వాళ్ళకి చెప్పండి, ఓకేనా? మీ పిల్లలు కన్నంత మాత్రాన ఏదో వాళ్ళు ఉన్నారు కదా అనేసి అనుకోవద్దు. కొంత స్టేజ్ నుంచి వాళ్ళకి మనం అలకదిలగని చెప్పడం మంచిది. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు నేను చెప్పేది ఇదే నా రిక్వెస్ట్. చిన్నప్పటి నుంచి వాళ్ళకి కొంచెం చెప్పాలంటే ఇవన్నీ కాదు, వాళ్ళు కొంచెం ఉంటాయి కదా ఆడపిల్లలకు చెప్పాల్సినవి. అఫ్కోర్స్ నా పాప అయినా సరే, నా పాప కూడా, నేను చిన్న పాప అయినా సరే మా మెసేజ్ గారు చెప్తుంది, అలా కాదు ఇలా కాదు ఉండదు. సో ప్లేస్ ఎవరు టచ్ చేసినా ఏం చేసినా కూడా మంచిగా ఉండదు. ప్రతిదీ కూడా మన తల్లిదండ్రులకు అప్డేట్ చేయాలి అని చెప్పేసి, ఎవరు అన్నోన్ పర్సన్ ఏమైనా ఇచ్చినా తీసుకోకూడదని కూడా జాగ్రత్త చెప్పాలి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.